మనం ఏం చేస్తామంటే మహత్తరమైన మన పార్లమెంటు కాడికి పోదాం. ఎందుకు మల్లీశ్వరి ఆడ ఈత గిట్ల కొడతావా ఏంది? అసలే 1000 కోట్ల పార్లమెంటు బంగ్లాల వాన నీళ్ళు వచ్చినాయి అండ్లెందుకు అవ్వా అని కారడం ఆడేరుల్లా. అయితే వాన నీళ్ళ ముచ్చట్నో మన ఎంపీల నోటి నుంచి జాలివారిన ఆనిముత్యాలనో కాదు చెప్పేది. పార్లమెంటుకు ఒక అతిథి వచ్చింది. ఆ అతిథి సోపతోళ్లను కలుసుకునేందుకు వచ్చిందట. ఇంతకు ఎవలా అతిథి ఏందా కథ అరుచుకొనొద్దాం రాండ్రి. ఇగో ఇదే మన 1000 కోట్ల రూపాయల పార్లమెంటు. ఇక నిన్న మొన్న ఏమైందో చూసిరు కదా, పార్లమెంటు బంగ్లాలకు వరద నీళ్ళు వచ్చినాయి, మీదికెళ్ళి ఊర్చింది. పాపం బకెట్ పెట్టి నీళ్లు కూడా పట్టిరు మహానుభావులు. ఇక శుక్రవారం నాడు ఏమైందో చూడిగా. కనబడుతుందా కోతి? కోతి వరెవ్వా, కిస్మత్ అంటే ఈ కోతి రేపు పార్లమెంట్లకు డైరెక్ట్ వచ్చి ఎంపీలు కూర్చునే మెత్తటి కుర్చీలల్లా ఆరాంసే కూర్చొని ఆలోచనలు చేస్తాంది. ఇక ఇంట్లోన్న సార్లేమో ఫోన్లలో బిజీ అయిపోయిర్రు. ఏమే కోతి, నువ్వు కూడా ఎంపీ అనుకున్నావా, లేకుంటే ఎర్రలా నీ సోపతోళ్ళు నీ లెక్కనే ఆలోచించేటోళ్ళు ఉన్నారని వచ్చినవా? చూసిరానుల్లా, ఇగో 1000 కోట్ల పార్లమెంటు బంగ్లాల కోతులు దావత్ చేసుకుంటున్నాయి పోర్రి. అదేందోనుల్లా, మొన్న రాష్ట్రపతి భవన్ లో కూడా గింతే. రాష్ట్రపతి మేడం ప్రమాణ స్వీకారాలు చేపిస్తుంటే వెనుకకెళ్ళి పులిపోయిందని అన్నారు. అగో ఇదదే, అసలు అది పుల్లో కుక్కో డక్కో గాని అప్పుడక్కడ అది, ఇప్పుడు పార్లమెంట్ లో కోతి. జీవాలు ఏమన్నా పరాశకం చేస్తున్నాయా మన సెంటర్ లీడర్లతోని?